ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెవెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెవెన్యూ పవర్ సంస్థ అడుగు పెట్టనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను ఆ సంస్థ నెలకొల్పనుంది. ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెవెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెవెన్యూ పవర్ సంస్థ అడుగుపెట్టుకుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను ఆ సంస్థ నెలకొల్పనుంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ పెట్టుబడులకు మార్గం సుగమైందని గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పీపీఏ విధానానికి వ్యతిరేకిస్తూ వైసీపీ సర్కారు చాలా వరకు కూడాను ప్రైవేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టకుండా కూడాను నిరోధించిన నేపథ్యంలో తిరిగి వాటినన్నింటినీ ఆ రాష్ట్రంలో ఏదైతే పారిశ్రామికరణలో భాగంగా వాటినన్నింటినీ ఆహ్వానించిన నేపథ్యంలో ఒక అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని చెప్పి కూడా వైశాలి ఈ రోజు నారా లోకేష్ ఎక్స్ వేదిక ద్వారా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాత్రి ఆయన ఒక ఎక్స్ వేదికలో ఒక ట్వీట్ పెట్టారు. రేపు 9 గంటలకి ఈ రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడి పెడుతున్న సంస్థ వివరాలు వెల్లడిస్తానని చెప్పి ఆయన దాంట్లో ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించిన పెట్టుబడి వివరాలన్నింటి కూడా రివీల్ చేశారు. ఏపీలో రిన్యూ పవర్ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా కూడాను ఎక్స్ వేదిక ద్వారా నారా లోకేష్ ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రిన్యూ పవర్ పెట్టుబడులు పెడుతుందన్నారు. అలాగే ఏదైతే విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన రంగంలో భారీ ప్రాజెక్టులను రిన్యూ పవర్ నెలకొల్పుతున్నట్లు కూడాను మంత్రి వెల్లడించడం జరిగింది. అలాగే ఏదైతే నారా లోకేష్ ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదిక ద్వారా పంచుకున్నారు. 82,000 కోట్లతో భారీ పెట్టుబడితో తిరిగి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో వైసీపీ సర్కారు చేష్టలు నచ్చగెళ్లిపోయిన ఏదైతే రిన్యూ పవర్ తిరిగి ఆంధ్రప్రదేశ్ రావడానికి తన వంతు కృషి చేశానని ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు దేశంలోనే మంచి ఏదైతే వ్యవస్థతో ముందుకెళ్తున్న మోడీ నాయకత్వాన్ని నమ్మిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతాకి రిన్యూ పవర్ కంపెనీ ముందుకు వచ్చినట్లుగా కూడాను ఇటు నారా లోకేష్ తెలియజేశారు వైశాలి. అంతేకాకుండా సోలార్ ఇంగట్, వాపర్ తయారీ, తర్వాత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యులర్ ఉత్పత్తి రంగాల్లో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెడుతుండడానికి ఈ కంపెనీ ముందుకు రావడం పట్ల తనకు ఎంతో గర్వంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పి కూడాను చెప్పడం జరిగింది. అలాగే 2 రోజుల పాటు వైజాగ్ లో జరుగుతున్న సదస్సు సందర్భంగా కూడాను పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. 2019లో అధికారంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రెన్యూ ఎనర్జీ సంస్థ పీపీఎల్ రద్దు దుమారంతో రాష్ట్రానికి గుడ్ బై చెప్పిందని, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా పీపీఏ ఒప్పందాలను
ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తిరిగి వాటిని వెనక్కి తీసుకురావడంలో కృషి చేస్తున్నట్లుగా కూడాను నారా లోకేష్ తెలియజేశారు. పీపీఎల్ని రద్దు చేసినప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరుగు పోయినట్లుగా కూడాను ఆయన వ్యాఖ్యానించారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.